అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో చూస్తున్నది టమాటా వడియాలు. ఆల్రెడీ మన థంబ్నెయిల్లో చూసిర్రు కదా. అయితే ఈ టమాటా వడియాలని ఈజీగా తయారు చేసుకోవడం చూపిస్తాను. మామూలుగా అన్నం వండుకుంటాం కదా, అన్నం వండుకునేదే కొంచెం మెత్తగా చేసుకోవాలి. అది ఎట్లా అనేది మొత్తం చెప్తాను. అన్నం వండుకోవడం వచ్చిన వాళ్ళందరికీ కూడా టమాటా వడియాలు పెట్టడం చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉల్లిగడ్డ వడియాలు చూపించిన, సాబుదానాతో అప్పడాలు, ఈ సమ్మర్ స్పెషల్ అన్ని రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈ టమాటా వడియాలు తయారు చేసుకోవడం ఎట్లాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవి రేషన్ బియ్యము. మామూలుగా మీకు రేషన్ బియ్యం అవైలబుల్గా ఉంటే చేసుకోండి, లేదంటే మీకు ఏ బియ్యం కావాలంటే ఆ బియ్యంతో చేసుకోవచ్చు. జనరల్గా వడియాలంటే రేషన్ బియ్యంతోనే పెడతాం కాబట్టి నేను నా దగ్గర అవి ఉన్నాయి చూపిస్తున్నా. ఇక్కడ 3 గ్లాసెస్ రేషన్ బియ్యంతో ఈ వడియాలు పెట్టడం చూపిస్తా. ఇక్కడ బియ్యము నైటే కడగాలి. అంటే మనం మార్నింగ్ వడియాలు పెట్టుకుంటామంటే నైటే బియ్యం కడిగి మంచిగా నీళ్లు పోసి నానబెట్టాలి. ఇవి బియ్యం నానకుంటే మాత్రము వడియాలు అస్సలు బాగుండవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నైట్ నానబెట్టేసిన పొద్దున కల్లా బియ్యం చూస్తున్నారు కదా మంచిగా నానినాయి. ఇప్పుడు అంటే నైట్ అంతా నానినాయి కాబట్టి ఆ నీళ్ళంతా వాసన వస్తాయి. ఆ నీళ్లు తీసేసి మామూలుగా మంచిగా నీళ్ళతో కడిగేసిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉడకబెట్టుకోవడానికి నీళ్ళు ఎట్లా తీసుకోవాలంటే 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 3 గ్లాసెస్ రైస్ ఉన్నాయి కాబట్టి 3 అట్లా 9 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నా. అయితే ఒకవేళ మీరు ఇట్లా బోగన్లో వండుకోకుండా ప్రెషర్ కుక్కర్లో వండుకున్నారనుకోండి బాగా ఉడుకుతుంది. అప్పుడు కొంచెం నీళ్ళు తక్కువ పడతాయి. అప్పుడు ఏం చేయండి, 1 గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇట్లా బోగన్లలో వండుకున్నప్పుడు మాత్రం కొంచెం నీళ్ళు ఎక్కువనే పడతాయి. కుక్కర్లో అయితే మెత్తగా ఉడుకుతుంది కాబట్టి కొంచెం తక్కువ తీసుకోమన్నా. అయితే ఇంకా ఇది ఇప్పుడు మనం ఈ నీళ్ళు ఫస్ట్ అంతా కూడా బాగా మసిలిన తర్వాత మనము ఆ బియ్యం వేసుకోవాలి. ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. దీనికోసం టమాటా వడియాలి కదా, టమాటాలు వేసుకోవడానికి ఇక్కడ టమాటాలను తీసుకొని గ్రైండ్ చేస్తున్నా. గ్రైండ్ అంటే మరీ ఇట్లా పేస్ట్ లాగా కాకుండా కొంచెం అక్కడక్కడ కచ్చపచ్చగా ఉన్నా సరే. ఇక్కడ టమాటాలని అంటే అందాజతోనే వేసుకోవచ్చు. నేను అందాజతో వేస్తున్నా. మీకు అట్లా తెలియని వాళ్ళు ఏం చేయాలంటే కేజీ బియ్యం ఉన్నాయనుకోండి, 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ టమాటాలు వేసుకోండి. ఏం లేదు, కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకుంటే పుల్ల పుల్లగా వడియాలు బాగుంటాయి. కేజీ బియ్యానికి 1/2 కేజీ కంటే తక్కువ మాత్రం టమాటాలు వేసుకోవద్దు. ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ కావాలి. దీనికి పచ్చిమిర్చిని గ్రైండ్ చేస్తున్నా. ఇంకా ఈలోపు ఇక్కడ నీళ్లు మసిలినాయి. ఇప్పుడు దీంట్లోకి ఈ బియ్యం నానబెట్టుకున్న బియ్యం వేసేసి ఉడికించుకోవాలి. ఇంక ఈ బియ్యం వేసిన తర్వాత ఒకసారి అంతా మంచిగా కలిపేసి ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ అంటే నేను ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నా, సరిపోకపోతే మళ్ళీ వేస్తా. ఇక్కడ దొడ్డుప్పు వేసుకుంటున్నా. ఇట్లా దొడ్డుప్పు వేసి ఇంకా ఈ అన్నం ఉడికించుకోవాలి. మనం అన్నము ఉడికిన తర్వాత కూడా ఉప్పు వేసుకోవచ్చు, కాకపోతే మంచిగా కలవాలని ఇప్పుడే వేసేసిన. అది సన్నుప్పు అయితే కొంచెం లాస్ట్కి వేసుకోవచ్చు, కానీ దొడ్డుప్పు వాడుతున్నాయి ఇక్కడ కాబట్టి ముందే వేసేసిన. ఇక్కడ అన్నము ఉడికింది చూస్తున్నారు కదా, ఇంకొక 90% ఉడికింది, ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి. ఈ టైంలోనే నువ్వులు, జీలకర్ర ఇవన్నీ మనం ఇంతకుముందు రెడీ చేసుకునేవి వేసుకోవాలి. మొత్తం అన్నం అంతా ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు, కాకపోతే సరిగ్గా కలవదు కదా అంత గట్టిగా అయితే. అందుకే ఒక 90% ఉడికిన తర్వాత వేస్తున్నా. నువ్వులు, జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి పేస్టు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి. అయితే సాల్ట్ ఇంతకుముందు దొడ్డుపు వేసుకున్నా కదా, అంటే చూసుకొని వేసుకుందామని. ఇప్పుడు టేస్ట్ చూస్తే కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఇంకా ఈ సాల్ట్ కూడా వేసి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి. వీలైతే కొత్తిమీర ఎక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి, బాగుంటాయి వడియాల్లో కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే. తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దీన్ని ఎండలో ఇంకా మనము వడియాల్లాగా పెట్టుకోవాలి. ఇది ఉడికించుకుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడే స్టార్ట్ చేసేయాలి పెట్టడము. అట్లయితే మంచిగా పెట్టడానికి వస్తుంది. మరీ చల్లగా అయితే గట్టిగా అయిపోతాయి. ఇట్లా నీళ్ళ తడి అంటించుకొని పెట్టినామంటే చేయికి ఎక్కువగా అతుక్కోకుండా ఈజీగా పెట్టవచ్చు అనమాట. ఇవి ఎండ బాగున్నప్పుడు పెడితే ఒక 2 డేస్లో ఎండిపోతాయి మంచిగా. ఇవి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా పెట్టుకోండి. కొంచెం సన్నగా ఉన్నా పర్వాలేదు. అయితే ఇంకా ఇవి సైజ్ అనేది చిన్నగా అన్న పెట్టుకోవచ్చు, పెద్దగా అన్న పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. చూస్తున్నారు కదా, టమాటాని మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా మీడియంగా గ్రైండ్ చేసినందుకు అక్కడక్కడ టమాటాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు చిన్నగా కట్ చేసుకునే ఓపిక ఉన్న వాళ్ళు అట్లా చేసుకుంటే కూడా బాగుంటుంది. లేదంటే గ్రైండ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అనేది బయటికి వస్తుంది, టమాటాలో ఫ్లేవర్ కాబట్టి అట్లా గ్రైండ్ చేసి వేసుకోండి. ఇంకా అంతా వడియాలు పెట్టడము ఒక 25 మినిట్స్ పట్టింది, అంతకంటే ఎక్కువ పట్టలేదు. ఇంకా ఇట్లా సాంబార్ అన్నంకి, పెరుగన్నంకి తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఒక
2 డేస్ ఎండలో ఎండిన తర్వాత ఇంకొక 1 డే ఇంటి ముందు ఎండ ఉంటుంది కదా బాల్కనీలో, అట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను మార్నింగ్ 7:30కి వడియాలు పెడితే 3 o'clock కల్లా చూస్తున్నారు కదా బాగానే పైన ఒక వైపు అంతా ఎండినాయి. అందుకే ఇంకో సైడ్ కూడా ఎండాలని తిప్పి పెట్టిన. తర్వాత నెక్స్ట్ డే ఇట్లా బాల్కనీలో ఇంటి ముందు వచ్చే ఎండ సరిపోతుందని ఇంటి ముందు పెట్టిన. అంతే, నాకైతే ఒక 2 డేస్లోనే మంచిగా ఎండిపోయినాయి. కాకపోతే ఎంతకైనా మంచిది 1 year మొత్తం స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఒక 3 to 4 days అట్లా ఎండబెట్టుకోండి. ఈ వడియాలని ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.